నమస్కారం అండి. ఈరోజు కార్తీక పురాణంలోని 26వ అధ్యాయం. నిన్న చూసాం కదండి, దుర్వాస మహర్షి ఎంబట పడినటువంటి విష్ణు చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని దుర్వాస మహర్షిని తరుముతూనే ఉంది. దుర్వాస మహర్షి ఇంద్రుడి వద్దకు, బ్రహ్మదేవుడి వద్దకు, పరమేశ్వరుడి వద్దకు అందరి దగ్గరికి వెళ్ళినా ఎవ్వరు కూడా తన వల్ల కాదు అని చెప్పడంతో దుర్వాస మహాముని విష్ణుమూర్తిని శరణు కోరడం జరుగుతుంది. ఈరోజు చూద్దాం. అన్ని లోకాలు తిరిగిన సుదర్శన చక్రం తనను విడిచిపెట్టకపోవడంతో దుర్వాసుడు చివరికి విష్ణులోకం చేరుకున్నాడు. నేరుగా విష్ణుమూర్తి పాదాల మీద పడి వాలాడు. ఈ ఆపద నుంచి నన్ను కాపాడటానికి నీవు తప్ప మరో శక్తి లేదు, నీవే శరణు, కాపాడు స్వామి అంటూ అనేక విధాలుగా విష్ణుమూర్తిని దుర్వాసుడు వేడుకున్నాడు. అందుకు మహావిష్ణువు, మహర్షి అంబరీషుడిని అకారణంగా శపించావు. ద్వాదశి పారణకు వస్తాను అని చెప్పి సమయానికి రాకపోవటం నీ తప్పు. ఆలస్యంగా వద్దామని అనుకున్నవాడివి ఆ విషయం అంబరీషుడికి ఎందుకు చెప్పలేదు? ద్వాదశి పారణ జరుగుతున్నదన్న విషయం నీకు తెలుసు కదా. ఈ విషయం అంబరీషుడు నీకు ముందే సెలవిచ్చారు కదా. నీకు ఆలస్యం అవుతున్న విషయాన్ని అంబరీషుడికి చెప్పి అతడుకు ముందుగా భోజనం చేసేందుకు నువ్వు అనుమతిని ఇవ్వాల్సింది. అది కూడా చెయ్యలేదు. ద్వాదశి గడియలు దాటిపోతున్న చివరి క్షణంలో, అది కూడా వ్రత నియమానికి భంగం కలగకూడదనే భయంతోనే అంబరీషుడు కాసిన్ని మంచినీళ్లు తాగాడు, అంతే. ఆ మాత్రానికే నువ్వు శాపం ఇవ్వాలా? శాపం ఇచ్చేదంతటి తప్పు అంబరీషుడు చేశాడా? ఆకలి వేసి కానీ, నిన్ను అవమానించాలని కానీ అంబరీషుడు నీరు తాగలేదు. కేవలం ద్వాదశి వ్రత నియమాలను భంగం రాకూడదు అని అలా చేశాడు. ఇదంతా నీకు తెలుసు కదా. నిషిద్ధ ఆహారాలకు జలపానం దోషం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విషయం నీకు తెలుసు కదా. 10 జన్మలు వివిధ రూపాల్లో పుట్టాలని శపించావు. నా భక్తుడిని రక్షించుకోవటానికి నీ శాపాన్ని క్షణకాలంలోనే తిప్పివేయగలను. కానీ బ్రాహ్మణుడి మాట పొల్లుపోకూడదని ఊరుకున్నాను. బ్రాహ్మణ జాతికి అపవాదు రాకుండా ఉండటం కోసం నా భక్తుడి మనసులో నేను నీ శాపాల్ని స్వీకరిస్తున్నాను అని పలికాను. నిజానికి శాపాల్ని స్వీకరించింది నేను, అంబరీషుడు కాదు. నిజానికి అంబరీషుడికి నువ్వు శాపం ఇచ్చిన సంగతి అసలే తెలియదు. అతడి మనస్సులో చేరి నేను మాట్లాడించిన సంగతి అతడికి తెలియదు. నీ శాపాలు స్వీకరించిన నేను మొదటి జన్మలో మనువు ఉద్ధరించేందుకు మత్స్యావతారంలో జన్మిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే వేళ 2వ జన్మలో కూర్మావతారంలో జన్మిస్తాను. భూమిని కాపాడే ప్రయత్నంలో హిరణ్యాక్షుడిని సంహరించటం కోసం వరాహవతారంలో 3వ జన్మలో జన్మిస్తాను. హిరణ్యకశ్యపుడిని సంహరించటం కోసం నరసింహావతారంలో 4వ జన్మలో జన్మిస్తాను. బలి చక్రవర్తిని అణిచివేయటానికి వామనుడిగా 5వ జన్మలో జన్మిస్తాను. త్రేతాయుగంలో పరశురామ అవతారంలో జన్మించి బ్రాహ్మణుడి 5వ అవతారంలో జన్మిస్తాను. బ్రాహ్మణుడి అయిన దుర్మార్గులైన క్షత్రియ ధర్మాన్ని పాటించి రాజులను సంహరిస్తాను. 7వ జన్మలో రావణాసురుని సంహరించడం కోసం రామచంద్రమూర్తిగా అవతరిస్తాను. 8వ జన్మలో నేను భగవంతుణ్ణి అనే జ్ఞానాన్ని మర్చిపోయి సాధారణ మానవుడిగా ప్రవర్తిస్తాను. 9వ జన్మలో ద్వాపర యుగంలో జ్ఞానిని, బలవంతుడిని అయిన రాజ్యం లేని రాజుగా ఉండటాన్ని శ్రీకృష్ణుడిగా అవతరిస్తాను. 9వ జన్మలో కలియుగం ప్రారంభమయ్యే సమయంలో బుద్ధినిగా అవతరిస్తాను. పాషాండ మతాన్ని వ్యాప్తి చేస్తాను. ఇక చివరిగా అదే యుగంలో చివరి దశలో శత్రువులను సంహరించడానికి బ్రాహ్మణుడిగా కల్కి అవతారంలో జన్మిస్తాను. దుర్వాస మహర్షి, నా 10 అవతారాలు పరమార్థాన్ని నీకు వివరించాను. ఈ అవతారాలు కేవలం తలచుకున్న అన్ని పాపాలు నశిస్తాయి అని విష్ణుమూర్తి దుర్వాస మహర్షికి సెలవిచ్చారు. గొప్ప వ్రతాన్ని చేస్తున్న నా భక్తుడైన అంబరీషుడిని నువ్వు అనేక విధాలుగా శపించావు.
అంతటితో ఆగకుండా ఇంకా ఘోరమైన శాపాలని ఇవ్వాలని భావించావు. నిన్ను ఆపాలనే ప్రయత్నం నుంచి విరమింపచేయడం కోసమే నేను నా చక్రాన్ని ఆయుధంగా ప్రయోగించాను అంటూ విష్ణుమూర్తి చెబుతున్నాడు. స్కంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని 26వ అధ్యాయం సమాప్తం. థ్యాంక్ యూ అండి.